తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం గారు ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. రిటైర్డ్ ఎంప్లాయీ. సార్ ప్రతి నెల వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు వృద్ధాప్య ఓల్డేజ్ పెన్షన్స్ కావచ్చు, కొంతమంతా కూడా బ్యాంకులకి అకౌంట్లో వేయడం వల్ల బ్యాంకులు వస్తాం. ఎట్లా చూడొచ్చు సార్ ఈ సన్నివేశాన్ని? ఇంటి దగ్గర ఇవ్వడం అన్నదే మంచి పద్ధతి అండి. ఎందుకంటే పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వికలాంగులు, తర్వాత ఏమో ఇక ఇతరుల మీద ఆధారపడి బతికి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంటి దగ్గర ఇవ్వడం అన్నది అది మంచి పని అండి. ఆరోగ్యానికి సంబంధించి, పెన్షన్కి సంబంధించి, విద్యకి సంబంధించి ఆ మూడు మాత్రం ఎప్పుడు కరెక్టేనండి. మిగతా విషయాలు అనేటువంటివి అది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుందండి. మనం చూస్తున్నాం చాలా మంది ఎండతో ముసలి వాళ్ళు రావడం, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళకి ఏదో రకంగా కొంచెం రూల్స్ సడల్ ఇచ్చినా సరే వాళ్ళకి ఇంటి వద్దకి చేర్చే విధానం అయితేనే బాగుంటుందండి. అది నా ఉద్దేశం అదండి. థ్యాంక్ యూ అండి. అమ్మ మీ పేరు? సామ్రాజ్యం అండి. ఎంత ఉంటుందా మీ వయసు? 67. 67. 70 దగ్గర ఉన్నారు. 67, 68 టిక్ పట్టుకొని వచ్చారు. ఏమవుతారు అతను? మనవాడండి, కొడి బిడ్డ. తీసుకొని వచ్చారు. ఎందుకు వచ్చారమ్మా బ్యాంక్కి? పింఛని బ్యాంక్ ఇచ్చారా? పింఛని ఇచ్చారండి. ఇచ్చారా? ఏమనిపిస్తుంది? గత నెలలో, అంతకు ముందు నెలలో ఎలా తీసుకున్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకున్నారు కదా, తేడా ఎలా అనిపిస్తుంది? తేడా ఎట్లా ఎండలో పడి ఎట్లా వచ్చాం. అదే ఇంతకుముందు ఎలా ఇచ్చేవారమ్మా? వాళ్ళే తెచ్చేవారా? అప్పుడు కూడా ఎండలో వెళ్ళేవాళ్ళ? ఇంటికి వచ్చాను. ఇంటికి అప్పుడు బాగుందా, ఇది బాగుందా? మీరు తెచ్చుకోవడం బాగుందా? ఏం చేస్తామండి, మా కర్మ. అంటే వాలంటీర్లు తెచ్చితేనే బాగుండేదా? వాలంటీర్ పెడితే బాగానే ఉందండి. మరి ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు కదా. వాళ్ళు ఎత్తలా ఇట్లా పెట్టారు. చాలా ఇబ్బందిగా ఉంది. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎలా తీసుకుంటారు? చాలా మంది ఎండలో పడితే ఇబ్బందిగా తీసుకుంటాం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము న్యూ ఆధార్పేట. ఇంతకుముందు మీ మామగారికి ఎలా ఇచ్చేవారు పెన్షన్? ఎవరు వచ్చి ఇచ్చేవారు? పెన్షన్ వాలంటీర్ ఇంటికి వచ్చే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అంటే ఎండలో కష్టపడుతూ ఇబ్బందిగా ఉంది. చాలా వాలంటీర్ తిప్పించుంటే బాగుండేది. ఎలా ఉంది ఓవరాల్గా జగన్ పరిపాలన? మీకేంటి అంటే వీళ్ళ యాంగిల్, అంటే మీరు చూసారు ఈ యాంగిల్, అంతకుముందు ఎలా ఉండేది, ఈ డిఫరెన్స్ చూసుకుంటే ఏమనిపిస్తుంది? బాగాలేదండి. పాలన అనేది బాగాలేదు, చాలా బాగాలేదు. వాలంటీర్లు వాలంటీర్లు ఉంటే బాగుండేది.